ఈ మనీ నీ దగ్గర ఉంటే ఐశ్వర్యం పెరుగుతుంది, దానివల్ల నీకే రిస్క్ ఉంటుంది. ఆ మనీ కానీ మాకిస్తే ఈ ద్వారక ప్రజల మంచి కోసం వాడతాం అని అడిగాడు కృష్ణుడు. ఆ మనీని ఇవ్వడానికి సత్రజిత్ ఒప్పుకోలేదు. పైగా కృష్ణుడు అడగడం వల్ల దొంగతనం చేస్తాడేమో అని భయపడ్డాడు. ఇంటర్నల్ ప్యూరిటీ పోయింది. తన తమ్ముడైన ప్రసేనుడు మళ్ళీ ఈ మనీని వేసి జాగ్రత్తగా దాచుకోమని చెప్పాడు. ప్రసేనుడు ఆ మనీతో అడవికి వేటకెళ్లాడు. అడవిలో ప్రసేనుడిని సింహం చంపేసింది. సింహం ఎందుకు చంపింది? ఎందుకంటే ప్రసేనుడు అక్కడ కాలకృత్యాలు తీర్చుకొని కాళ్ళు చేతులు కడుక్కోలేదు. బాహ్య శౌచం పోయింది, అంటే ఎక్స్టర్నల్ ప్యూరిటీ పోయింది. దానివల్ల సింహం అటాక్ చేసింది, చచ్చిపోయాడు. కృష్ణుడు పైకి చూసేసరికి చందమామ కనిపించింది, అది కూడా చవితి రోజు. దాని ఎఫెక్ట్ స్టార్ట్ అయింది. ఇంటికి ప్రసేనుడు రాకపోయేసరికి మణి కోసం కృష్ణుడే చంపాడని సత్రజిత్ అనుకున్నాడు. కృష్ణుడి మీద ఫస్ట్ నింద పడింది. తను తప్పు లేదని ప్రూవ్ చేయడానికి జనాలను తీసుకొని అరణ్యంలోకి వెళ్ళాడు కృష్ణుడు. అక్కడికి వెళ్ళి చూసేసరికి ప్రసేనుడి డెడ్ బాడీ కనిపించింది. అక్కడ సింహపు అడుగుజాడలు ఉన్నాయి. సింహం చంపేసిందని చెప్పినా సరే అక్కడ జనాలు నమ్మలేదు. మణి కోసం నువ్వే చంపేసి ఉంటావు, నువ్వు చంపిన తర్వాత ఆ బాడీని సింహం